రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నూతనంగా నియమితులైన కాల్వ సుజాత గుప్తకు సంగారెడ్డి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గర్వకారణమని, కార్పొరేషన్కు సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు నిధులు ఇస్తే ఆర్యవైశ్యంలో ఉన్న పేదవారికి సహాయపడతామని అన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు విద్యాసాగర్, తోపాజీ తేజావతి తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకందరికీ కూడా నమస్కారము. అలాగే పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గం జగ్గన్న గారి సతీమణి అయినటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అయిన నిర్మలా జగ్గారెడ్డి అనే అక్క గారికి, అలాగే మరి తోపాజీ అనంతకిషన్ గారికి, అలాగే మా వైశ్య సంఘం మహిళలు సంగారెడ్డిలో ఉన్నటువంటి మా వైశ్య సంఘం మహిళలు, మిగతా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంగారెడ్డికి రావడం జరిగింది. అందులో భాగంగానే తొలిసారి సంగారెడ్డికి రావడము, అలాగే వైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం మీ ముందుకు నేను రావడం జరిగింది. మరి గత ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాల కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కులు ప్రభుత్వ పరంగా మనకు లభించటం లేదు అని కొట్లాడినటువంటి రోజులు అనేకం, సంవత్సరాల తరబడి కొట్లాడినాం. మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, మరి రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కుల్ని లభించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా హక్కుల కోసం మేము కొట్లాడాం. ఆ తర్వాత విడిపోయిన తెలంగాణలో కూడా మా కార్పొరేషన్ కావాలి, పేదలకు, మరి పెద్దలకు కార్పొరేషన్ చైర్మన్లను కాదు, పేదలకు మా లోపల శ్రీమంతులు ఉన్నారు, సౌకర్యాలను పిలవడమే తప్పించి ఈరోజు వ్యాపార పరంగా నష్టపోతున్నటువంటి ఆర్యవైశ్యులు చాలా మంది ఉన్నారు. మా కులవృత్తియే వ్యాపారం. మరి దాంట్లో కూడా అన్ని కులస్తులు అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో కాదు యావత్ రాష్ట్రాలలో కూడా ఆర్యవైశ్యుల వ్యాపారానికి మరి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా మారుతూ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కుదేలైపోతున్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మేము అనునిత్యం పోరాటం చేశాం. మీకు గుర్తుండాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడనే తోపాజీ అనంతకిషన్ గారి సారథ్యంలో ఒక 40,000 మంది ఆర్యవైశ్యులతో ఇక్కడ సింహ గర్జన అనేది ఒక పెద్ద ఎత్తున తెలంగాణ ఆర్యవైశ్యులకు లభించాల్సినటువంటి హక్కుల కోసం జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాము. మరి అదే ఈరోజు శుభ సందర్భంగా ఇక్కడి నుంచి మీ ముందు కూడా మేము ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి వర్గానికి కూడా కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నామంటే, 10 ఏళ్లుగా కొట్లాడినటువంటి కార్పొరేషన్ కోసం, పేదల కోసమే. మా దగ్గర ఉన్నటువంటి శ్రీమంతులకు మేము అడగము. మా దగ్గర ఉన్న రూపాయలు 10% మేము పేదలకి అన్నదానము, గుడిలకు, గోపురాలకు, విద్య కోసము మేము ఖర్చు చేస్తాము. మా దగ్గర దానగుణం ఉన్నది, మేము ఎవరి దగ్గర లాక్కొని తీసుకోము. కానీ మా దగ్గర ఉన్నటువంటి పేదల్ని కూడా అధికారికంగా గుర్తించాలి, వాళ్ళకు కూడా హక్కుల్ని లభించాలని ఏకైక కోరిక మేరకి 10 ఏళ్లుగా కొట్లాడితే కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. మా కొట్లాటలు విఫలమైపోయినాయి. మేమైతే ధర్నాలలో పాల్గొని బొక్కలు కూడా ఇరగొట్టిండ్రు వాళ్ళు కొట్టినప్పుడు. మేము ఈరోజు ఎన్నో కేసుల్ని అనుభవిస్తున్నాము. ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, ఎన్ని చేసినా కేసీఆర్ గుండె కనికరించలేదు. కానీ 2014 తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదు. 2023 డిసెంబర్ 3వ తారీఖున అధికారంలోకి రాగానే 6 పథకాలతో పాటు అనూహ్యంగా ఊహించని విధంగా మేము అడిగిన మేనిఫెస్టోలో పెట్టమని రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలకు ముందు అడిగితే ఇమీడియట్ గా దానికేం భాగ్యం, ఇమీడియట్ గా వైశ్య కార్పొరేషన్ ని మనం మేనిఫెస్టోలో పెడుతున్నాము అని చెప్పిండు. ఆ తర్వాత శ్రీధర్ బాబు గారిని, మేము మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని సంప్రదించిన ఎంబడే ఒక వినతి పత్రాన్ని వారికి అందజేయగానే ఇమీడియట్ గా
మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పెట్టిన ఎంబడే మేము అనుకున్నాము ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉంది, లోటు బడ్జెట్లో ఉన్నది, ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మా కార్పొరేషన్ ఇస్తుండొచ్చు అనుకున్నాం. 6 పథకాలు ఎలాగైతే 100 రోజుల్లో పూర్తి చేస్తున్నామో కాంగ్రెస్ ఒక్కొక్కటి, అందులో భాగంగా 17 కార్పొరేషన్లతో పాటు అందులో ఆర్యవైశ్య కార్పొరేషన్ ని కూడా ప్రకటించడం హర్షణీయమైనటువంటి విషయమే. గత 10 ఏళ్లుగా కొట్లాడితే 3600 రోజులు కొట్లాడితే 100 రోజుల్లో కార్పొరేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మా పోరాటము ఇప్పటి వరకు కార్పొరేషన్ కావాలని, ఇప్పుడు ప్రభుత్వంతో విన్నవించుకునేది ఏంటంటే మేము 1000 కోట్లతో నిధులు కావాలని కోరుకున్నాము. మా పేదల దగ్గర విద్య, ఉపాధి, ఉద్యోగం కోసము, మరి వైద్యం కోసము ప్రభుత్వం దగ్గర మేము నిధులు అడుగుతున్నాము. మరి ఏ మేరకు ఎక్కువ శాతం నిధులు ఇచ్చి మా పేద ఆర్యవైశ్యుల్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏది చేసినా కాంగ్రెసే చేస్తుంది. ఏదైనా ఒక నిబద్ధతతో పనిచేసేదంటే కాంగ్రెసే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2009ని మనం గుర్తు చేసుకోవాలి. రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్యవైశ్యుల కోరిక మేరకు అందరికీ మేమందరం మన రోషయ్య గారికి విన్నవించుకుంటే రోషయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్ లో నుంచి విడిపించి మా ఆర్యవైశ్యులకు అప్పగించడం జరిగింది. అంటే ధర్మాన్ని కాపాడేది కూడా కాంగ్రెసే అని ఈ సందర్భంగా ఓసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎవరో ధర్మాన్ని కాపాడుతాము అనడం వేరు, కాంగ్రెస్ చేసి చూపిస్తుంది, చేతల్లో ఉంటది అనేది ఈ 2 నిదర్శనాలు. ఒకటి పేదల్ని కాపాడడం, ఒకటి మేము నమ్ముకున్నటువంటి మా కులదైవమైనటువంటి వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్ లో నుంచి విడిపించి మాకు అప్పచెప్పడం. ప్రతి కొమటోడు ఉన్నటువంటి ఊర్లలో వాసవి మాత గుడి, సత్రము ఉంటది. కాబట్టి అవి వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ధర్మకర్తగా మేమే ఉంటూ మరి దేవాలయాల్ని కాపాడుకోవడానికి ఆస్తుల్ని కూడా మేమే మా కమిటీనే ఉండాలని ఆ రోజు జీవో ఎండోమెంట్ లో నుంచి విడిపించి ఇవ్వడం అనేది చాలా పెద్ద అసలు నిర్ణయం. అది ఎవరు కూడా ఊహించినటువంటి ఆ నిర్ణయంతో పాటు 2024లో వైశ్య కార్పొరేషన్ ని ప్రకటించి నిధుల్ని కూడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం కూడా చెప్పడం అనేది చాలా అనూహ్యమైనటువంటి కోరిక. మా కోరిక నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 17 ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. 17 కార్పొరేషన్లను కొత్త సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఒక శుభ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్కు వచ్చిన స్కూల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చిన మా అక్క నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పదవి బాధ్యతలు స్వీకరించే సమయంలో మరి పక్కన ఉన్న కల్వ సుజాత గారు, వారు కూడా వైశ్య కుల సామాజిక నాయకురాలు, మరి వారు కూడా వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక సంగారెడ్డి జిల్లా పక్షాన, రాష్ట్రం పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి పట్టణం వచ్చినందుకు మరొక్కసారి సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరి జిల్లా తరపున వారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత నిజమైన తెలంగాణ వచ్చింది. ప్రతి కులంకు, ప్రతి మనిషికి, ప్రతి మానవునికి న్యాయమైన నిజాయితీగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, అలాగే నిన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి, అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనేమి, సామాజిక వర్గంగా ప్రతి కులాల వారీగా ఈరోజు అందరికీ న్యాయం కలిసే విధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అలాగే భట్టి విక్రమార్క గారు, అలాగే మిగతా మంత్రివర్యులు, మా జిల్లా మంత్రి అయిన దామోదర్ రాజనరసింహ గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన కొండ సురేఖ గారు, మా నాయకుడు జగ్గారెడ్డి గారు, కాంగ్రెస్ పోరాట యోధులు వీళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి ఈరోజు దోపిడీ దొంగలతోని
పక్కకు జరిపి నిజమైన పేదలకు న్యాయం కలిగించే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు పేరున రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి వారి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముందు ముందు చెప్తే బాగుండదు కానీ మా కలవసుజాత చెప్పడం జరిగింది. మా నాయకురాలు కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పాడు. ఏం చెప్పిందంటే సిద్దిపేట మీటింగ్లో తెలంగాణ పోరాటం ఏడ స్టార్ట్ అయ్యిందంటే మహాత్మా గాంధీ నుంచి స్టార్ట్ అయింది అన్నాడు. పొట్టి శ్రీరాములు నుంచి స్టార్ట్ అయింది ఉద్యమం అని చెప్పిండు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నామని చెప్పిండు. వైశ్యులను చూసే తెలంగాణ రాష్ట్ర సమితి నేర్చుకుంది అన్నాడు. కానీ 10 వచ్చే వరకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చే వరకు 10 సంవత్సరాలు మమ్మల్ని జ్ఞాపకం వచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా న్యాయం చేసిండు వైశ్య సామాజిక వర్గానికి. కావున ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముందు కార్యక్రమాలు మరి కలవసుజాత గారికి చాలా అనుభవం ఉన్న నాయకురాలు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఇంతకుముందు చెప్పినట్టు 1000 కోట్లు నిధులు ఇస్తే పేదలు వైశ్యులు అంటే అందరూ సంపదతో ఉండరు. వైశ్యులలో కూడా చాలామంది పేదవాళ్ళ సంపద వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా హమాలి వాళ్ళు ఉన్నారు, రకరకాల రోజువారు పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల ఇబ్బందులు పడుకుంటూ వైశ్య కులంలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా తను న్యాయం చేస్తానని చెప్పి, ఎందుకంటే తను కష్టపడుకుంటూ పోరాట యోధురాలు. మీరందరూ చూస్తుండొచ్చు, పోయిన సంవత్సరము కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రకరకాల ఇబ్బంది పెట్టుకుంటూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దూషించినా మొట్టమొదటి ఫైర్ బ్రాండ్ కలవసుజాత. కులంలో వైశ్య కులంలో ఎక్కడ జరిగిన కలవసుజాత ఎట్లా మాట్లాడుతుందని చెప్పి ఎంతోమంది యూట్యూబ్లలో సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా కూడా వైశ్యులకు న్యాయం చేయాలి, వైశ్యులకు న్యాయం చేయాలని చెప్పి రేపొద్దున అందరి సరిసమానం చూసుకుంటూ ఈ కులాన్ని ముందు నడిపి కార్పొరేషన్ చైర్మన్గా పెద్ద బాధ్యత ఇచ్చారు. కాబట్టి నీకు ఆ న్యాయం చేయాలని చెప్పి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క కరుణ కటాక్షాలు నీ అందరు పూర్తిగా ఉండాలని చెప్పి ఆరోగ్యతలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొక్కసారి సంగారెడ్డి జిల్లాకు నిన్ను వెల్కమ్ పెడతాం సుజాత గారు. మరి అనుకోకుండా వచ్చే సమయంలో మంచి వెల్కమ్తో మంచి గ్రాండ్ సక్సెస్కో మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కుల సంఘాల పక్షాన నీకు అద్భుతమైన స్వాగతం దొరుకుతుందని చెప్పి కోరుకుంటున్నా. జై వాసవి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.